మునూరు జన సైనికులకి వీర మహిళలకి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా ఈ వేదికను అలంకరించి ఈ ప్రోగ్రాం నిర్వహిస్తున్నటువంటి వేణుగోపాల్ రెడ్డి గారికి, మన తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు గారికి, నా స్నేహితుడు అజయ్ గారికి, డాక్టర్ హరిప్రసాద్కి, కిరణ్ రాయల్కి, కోట వినుత, కీర్తన, నాగేంద్ర, సుభాషిణి, అలాగే పొంగునూరు చిన్న, నరేష్, రమణ, విరూపాక్షి, మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. మొదట నేను పెద్దగా స్పీచ్ ప్రిపేర్ అవ్వలేదు, కానీ కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలనిపించింది. సో చాలాసార్లు చాలా వేదికల్లో అందరూ చెప్పిన మాట మళ్ళీ ఇంకొకసారి మీతో గుర్తు చేస్తున్నాను. కూటమి ప్రభుత్వం వచ్చి 7 నెలలు అయింది. ఇంకా అది చేయలేదు, ఇంకా అది చేయలేదు, ఇది చేయలేదు, ఆ స్కీమ్ రాలేదు, ఈ వెల్ఫేర్ స్కీమ్ రాలేదని నోటుకు వచ్చినట్లు వాగే వైసీపీ గూండాలకి, కుక్కలకి, వైసీపీ సన్నాసులకి ఒక విషయం చెప్పాలి. వృద్ధులు, వితంతువులు పెంచిన ఒకేసారి 1000 పెంచి 4000 1వ తేదీనే వాళ్ళ ఇళ్ళ దగ్గర ఇస్తున్నాం. దివ్యాంగులకి రెట్టింపు పెన్షన్ అందిస్తున్నాం. ప్రతి నెల 64 లక్షల మంది పెన్షన్దారులకు పెన్షన్ ఇవ్వడానికి దాదాపు 20,537 కోట్లు కూటమి ప్రభుత్వం ఖర్చు చేస్తుంది. ఏడాదికి 33,000 కోట్లు. 5 ఏళ్లలో 1.60 lakh crores పెన్షన్స్ కోసం ఖర్చు చేస్తుంది. ఇది దేశంలోనే ఒక పెద్ద రికార్డు. గత జగన్ ప్రభుత్వం మొదటి 4 నెలల్లో పెన్షన్ 250 రూపాయలు పెంచడం తప్ప మరి ఏ ఇతర నవరత్న హామీలను కూడా అమలు చేయలేదు. గుర్తుపెట్టుకోండి. రాజధాని అమరావతికి 15,000 కోట్లు, పోలవరానికి 12,000 కోట్లు కేంద్రం నుంచి నిధులు సంపాదించుకున్నాం. దీపం పథకం ద్వారా 80 లక్షల మంది లబ్ధిదారులకి ఏడాదికి 3 వంట గ్యాస్ సిలిండర్లు అందిస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా గుంటలు పడ్డ రోడ్లు 361 కోట్లతో మరామతులు ప్రారంభించాం. డోలీ రహిత మన్యం కార్యక్రమంలో భాగంగా గిరిజన గ్రామాలకు రోడ్ల సదుపాయం కల్పిస్తున్నారు. గిరిజన ప్రాంతాల్లో అత్యవసర వైద్యం కోసం ఫీడర్ అంబులెన్స్లు ఏర్పాటు చేశారు. మెగా డిఎస్సి ద్వారా